అన్నదాత సుఖీభవ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. గైస్, ఈరోజు మా ఏరియాలోని గణేష్కి అన్నదానం అనమాట. సో అన్నదాత సుఖీభవ అని ఎప్పుడు అంటారో తెలుసా? మనం ఎవరికైతే ఆకలి తీరేలాగా కడుపు నిండా అన్నం పెడతామో వాళ్ళు కడుపు నిండిన తర్వాత అన్నం పెట్టిన వ్యక్తిని దీవిస్తారనమాట అన్నదాత సుఖీభవ అని. అలాగే అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని ఎందుకంటారో తెలుసా? సో మనం డబ్బు కానీ బంగారం కానీ ఇంకేదైనా ఇచ్చినా అది ఇంకా కావాలనుకుంటారు. అదే కడుపు నిండా అన్నం పెట్టామనుకోండి, కడుపు నిండగానే చాలు అంటారు. ఈ స్టేట్మెంట్ నేను నమ్ముతానండి. సో మా ఏరియాలోనే అన్నదానం జరుగుతుంది కదా, సో అక్కడ మేము కూడా పార్టిసిపేట్ చేసాం. అండ్ ఇక్కడ ఉన్న లేడీస్ పొద్దు నుంచి కష్టపడి చక్కగా వండారనమాట. సో నన్ను కూడా పిలిచారు, బట్ నేను బేబీని వేసుకొని. అండ్ ఆ రోజు చాలా ఎండ ఉందండి. అంతకు ముందు రోజు బాగానే ఉంది, కానీ ఆ రోజు ఎందుకో భయంకరమైన ఎండ. చూస్తున్నారు కదా మీరు ఎంత ఎండ ఉందో. అందులో పాపకి ముందు రోజు ఉట్టి కొట్టినప్పుడు వాటర్ పడ్డాయి కదా, ఫుల్ ఫీవర్ వచ్చేసింది పాపకి. సో నేను కిందకి అస్సలు దిగలేకపోయాను. ఇంకా మా ఆయన పాపం దిగి అక్కడ హెల్ప్ చేస్తున్నారనమాట ఆయనకు తోచినట్టు. బికాజ్ మాకు అక్కడంతా కొత్త, అట్లా అని మేము వెళ్ళి వెంటనే పనులు అనేది చేసేయలేం కదా. సో కొంచెం కొత్తగా అనేది ఉంటుంది ఫీలింగ్. బట్ మా ఆయన ఏమాత్రం ఆ ఫీలింగ్ లేకుండా వెళ్ళి ఆయనకు తోచిన హెల్ప్ అయితే చేశారు. అండ్ అక్కడ వడ్డించడం కూడా వడ్డిస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ ఇక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే మా ఆయన వడ్డించడానికి ఎటువంటి మొహమాటం పడ్డు. సో వడ్డించడంలో కానీ ఏం పని చేయాలన్నా కూడా చాలా చక్కగా అక్కడ పనులన్నీ చేసుకుంటాడనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ మా చెయ్యి ఒకటి కూడా లేదే అనుకుంటున్నాను. మా తరపున మా ఆయన అక్కడ ఉన్నారు. అండ్ నేను కూర్చొని పాపతో ఆడుకుంటూ ఉన్నానమాట. సో అక్కడ అందరూ పాపను ఎత్తుకుంటూ ఆ పిల్లని ఆడిస్తూ ఉన్నారు. పాపం పాపకి ఫీవర్ ఉండడం వల్ల కొంచెం డల్ అయింది పాప. అలాగే మీ ఏరియాలోని అన్నదానం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. సో ఈ వినాయక చవితి ఈ 3 రోజులు ఎక్కడ పట్టు అన్నదానాలు జరుగుతాయి. అన్నానికి కొరతే ఉండదు. ఏ బొమ్మ కాడైనా సరే అన్నదానం విచ్చలవిడిగా జరుగుతుంటుంది. సో ఈ 3 రోజులు నాకు తెలిసి ఆకలితో ఎవరు ఉండారని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల, ఆ దేవుడి పేరు చెప్పుకొని అందరూ అన్నదానాలు చేసుకుంటున్నారు కాబట్టి చక్కగా అందరూ కడుపు నిండా భోజనం చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా దగ్గర వచ్చేసి వెజిటేబుల్ రైస్, మామూలు రైస్, సాంబారు, లైక్ సమ్ తాలింపు, దోసకాయ పచ్చడి, అలాగే స్వీట్స్కి వచ్చేసి బెల్లం పాయసం పెట్టారు. ఐ లవ్ బెల్లం పాయసం అండి. అండ్ నేను ఒక 2 కప్పులు తెప్పించుకొని తాగేయాలండి, అది వేరే విషయం. అండ్ ఇక్కడ పాపను పడుకున్నట్టు చూపించా కదా, ఆమె ఏడ్చేస్తుంది పాలకి. ఇంకా కింద నుంచి పైకి వచ్చేసి అక్కడే ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను ఇంట్లో. నేను కింద ప్లేట్ పట్టుకొని పాపను ఒళ్ళో వేసుకొని తినాలి అంటే అది అయ్యే పని కాదు. సో అందుకోసం నేను పైకి వచ్చేసాను. సో మా ఆయన పాప చేత, అంటే పక్కన ఉండే పాప చేత నాకు పైన ప్లేట్ పంపించారనమాట. సో ఇట్లా జరిగింది మా ఇంటి దగ్గర అన్నదానం. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో, అందరూ ఈ ఏరియా వాళ్ళే అనమాట. సో మనకి బాగా పరిచయం అయ్యారు. ఈ వినాయక చవితి మాకు బెనిఫిట్ ఏంటంటే కొంతవరకు మాకైతే పరిచయం అయ్యారు. అండ్ నాకైతే బెల్లం పాయసం ఇష్టం అని చెప్పా కదా, ఇంకో 2 కప్పులు కూడా తెప్పించుకున్నాను. బట్ నేను ఒకటే తగ్గలండి, ఒకటి మా వారికి అని చెప్పి పెట్టాను. యాక్చువల్లీ నా వాయిస్ ఎందుకలా ఉందని మీకు డౌట్ రావచ్చు. నేను రీల్స్ చేద్దామని చెప్పి పడుకొని మార్నింగ్ 5 o'clockకి లేసాను అనమాట. సో లెగటం వీడియో గుర్తొచ్చి కూర్చొని ఎడిట్ చేస్తున్నాను. సో అందుకే నా వాయిస్ అలా ఉంటుంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో గైస్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.